ఆశీర్వాదం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో లేకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, వ్యర్థమైనటువంటి దాని మీద మనం ఏం పెట్టకూడదంట? వేస్ట్, వ్యర్థమైనటువంటి దాని మీద మన మనస్సును పెట్టకూడదంట కదండి. కీర్తన 2:1 ఒక మాట అంటాడు చూడండి. కీర్తన 2:1 జనులు ఎలా వ్యర్థమైనటువంటి వ్యర్థమైనటువంటి దాన్ని ఏం చేస్తున్నారంట? చెప్పండి అందరూ, ఏం చేస్తున్నారంట? వ్యర్థమైన దాన్ని. ఎందుకు? వేస్ట్. నువ్వు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నావే, అదంతా కూడా వ్యర్థమైనటువంటి దాన్ని ఆలోచన చేస్తున్నావు. పనికొచ్చేది నువ్వు ఆలోచన చేయట్లేదు. ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు, వ్యర్థమైనటువంటి ఆలోచన. వ్యర్థమైనటువంటి ఆలోచన. మొన్న ఒక వీడియోలో, ఒక ప్రార్థనలో, చర్చిలో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థనలో వెనక స్క్రీన్ పెట్టారు, ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. ఎవరైతే నిద్రపోతున్నారో ప్రార్థనలో ఆ వీడియో వాళ్ళ వైపు తిప్పుతారు, ఇక్కడ పెద్దగా కనపడతారు వాళ్ళు. ఆ కార్యక్రమం మన చర్చిలో కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళ వైపు మీరు కెమెరా తిప్పితే వాళ్ళు కనపడాలి ఇక్కడ పెద్దగా. అప్పుడు వాళ్ళని మీరు చూడాలన్నమాట. నిద్ర ఎట్ట వస్తుందండి ప్రార్థనలో? జనులు ఎలా వ్యర్థమైనటువంటి దాన్ని తలస్తూ ఉన్నారు. ఏమంటే కూర్చొని వ్యర్థమైనటువంటి వాటిని తలస్తున్నారంట మనుషులు. 4:2 కూడా ఒక మాట అంటాడు చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. వ్యర్థమైన దాన్ని తలస్తున్నారంట మనుషులు. వ్యర్థమైన దాన్ని ఏం చేస్తున్నారంట? వేస్ట్, దాన్ని ప్రేమిస్తున్నారంట. వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమిస్తున్నారు. టీవీ ముందు కూర్చుంటాం మనం. ఆ సాయంత్రానికి అక్కడ గడిపిన సమయం అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు పావుగంట, అప్పుడు 20 నిమిషాలు, అప్పుడు అరగంట, మొత్తం సాయంత్రానికి 3 గంటలు అయింది. ఈ 3 గంటల టైము 1 గంటన్నా కూర్చొని యెహోవా వలన ఆశీర్వాదం వచ్చిద్దని తెలిసి కూర్చొని ప్రార్థన చేస్తే, అర్థమైందండి? యెహోవా వలన ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే, దేవుని వలన ఆశీర్వాదం వస్తుంది అని ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం కలగదా మనకి? మనము గడిపేటువంటి సమయాలు, వ్యర్థంగా గడిపే సమయాలు కొన్ని ఉన్నాయి కదండి. వ్యర్థమైన దాన్ని తలస్తున్నారంట, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారంట. 31:6 మనం చూసినట్లయితే, 31:6 కీర్తన చదవండి. 31:6 యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైనటువంటి దేవతలను. అర్థమైందండి? దేన్ని అనుసరించను నేను? వ్యర్థమైనటువంటి దేవతలను. వేస్ట్, టైం వేస్ట్ అన్నమాట. వాటిని నేను అనుసరించను. వ్యర్థమైనటువంటి వాటిని నేను అనుసరించనని చెప్పేసి అంటాడు. 119:37 కూడా ఒక చక్కని మాట మనం చూస్తాం చూడండి. 119:137 ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల కారణం వ్యర్థమైపోతుంది. చాలా టైం వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందా? సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఆశీర్వాదం ఎక్కడ వస్తుందండి మనకి? దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చూసారా? మనసు పెట్టకూడదంట, తలంచకూడదంట, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా. అనవసరం, దానివలన నువ్వు చూసిన దాన్ని మొత్తాన్ని ఒక్కసారి కూర్చొని ఇంతసేపు దీనికి టైం కేటాయించాను, దీనివల్ల నాకు ఏం కలుగుతుంది అని ఒకసారి ఆలోచించి, దానివల్ల నీకేమైనా ఫలం ఉందేమో. ఎందుకు చూసావు ఎంతసేపు?
దానివల్ల నీకు వచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. వ్యర్థమైనటువంటి దాన్ని చూస్తున్నారు చాలామంది. వారి సెల్ ఫోను రాత్రంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ రాత్రి అంతా చూసినటువంటి ఆ టైం అంతా కూడా ఏమైపోయింది? యెహోవా వలన ఆశీర్వాదం ఉంది, నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. కొంతమంది వ్యర్థంగా కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? నలుగురు చేరిని కాడ కూర్చుంటారు. చేరి టైం అంతా ఏం చేస్తారు? నీ సంగతి ఏందమ్మా, నా సంగతి ఏందమ్మా, ఆమె సంగతి ఏంది, ఏమి సంగతి ఏంది, ముచ్చట్లు అన్నమాట. యెహోవా వలన ఆశీర్వాదం కావాలంటే టైం వ్యర్థం చేయకూడదు. వ్యర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టకూడదు. బైబిల్ వాక్యములో ఇంకా అంటాడు, 28:19 సామెతల గ్రంథంలో ఒక విలువైన వాక్యం ఉంది. చదవండి 28:19 త్వరగా. 28:19 పొలము సేద్యము చేసుకునేటువంటి వానికి, అందరు చెప్పండి, ఏం సేద్యం చేసుకోవాలంట? పొలం లేదండి మాకంటారా? పొలం లేకపోయినా దేవుడు నీకు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు ఉండాలని. పని చేసుకోకుండా వ్యర్థంగా కూర్చోవటం, వ్యర్థంగా ఆలోచించటం, వ్యర్థమైన వాటిని చూడటం దరిద్రతగా ఆశీర్వాదం వస్తుందా? టైం వ్యర్థం చేసుకోకూడదండి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటే దేవుని ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం కోల్పోవడానికి చాలామంది రోజంతా వ్యర్థంగా గడిపేస్తున్నారు. అందుకని వాక్యం చెప్తుంది, వ్యర్థమైనటువంటి దాని మీద ఏం పెట్టకూడదంట? దానికి టైం ఇవ్వకూడదు. వ్యర్థంగా గడిచిపోతున్న టైం అంతా కూడా వ్యర్థమైనటువంటి వాటి మీద మనస్సును పెట్టక. తన పొలమును సేద్యం చేసుకునేటువంటి వాడి కడుపు నుండి అన్నం దొరుకుతుందంట. తర్వాత మాట కూడా చదవమ్మా. వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి వాడి సంగతి ఏంటి? ఇప్పుడు దరిద్రత కారణం ఏంది అర్థమవుతుందండి. వ్యర్థమైనటువంటి దానిలో కూర్చొని పని పాటలేనోళ్ళు కనుక ఏం చేస్తున్నారు? పని లేని చేష్టాలు కదండి. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఆశీర్వాదం ఎక్కడొస్తుందండి? ఆశీర్వాదం రావాలంటే టైం వేస్ట్ చేయకూడదు. వ్యర్థమైన దాని మీద మనసును పెట్టకూడదు. వ్యర్థమైనటువంటి దాని మీద మనస్సును పెట్టకూడదు. ఇంత అంత కాదు దరిద్రం. వ్యర్థమైన దాని మీద మనసు పెడితే ఇంత అంత దరిద్రం కాదు. పొలము సేద్యం చేసుకునేటువంటి వారికి, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, పురుషులు కానీ, మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దీనివల్ల టైం వేస్ట్ అనుకుంటే ఏం చేయాలి? ఆ వేస్ట్ అయ్యే టైం ఎలాగ ఉపయోగించుకోగలుగుతానని చెప్పేసి మనం చూడాలి. సమయాన్ని పోనీక మనం ఏం చేసుకోవాలండి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. ఏమి నువ్వు వెళ్ళొస్తావు, 7 నుంచి సెంటర్కి వెళ్ళొస్తావు, దీని ఫలితార్థం ఏం చెప్పు నాకు? ఊరకనే వ్యర్థం, టైము వేస్ట్. ఉపయోగం ఉంటే దానివలన నువ్వు దాని కొరకు ప్రయాసపడినా పర్వాలేదు. కొంతమంది బజార్లో లేసే బళ్ళు అటు ఇటు వెళ్తున్నప్పుడు లేసే దుమ్ము నా వాటా నేను పోసుకొని రావాలి అని పోయి వస్తారు. నా వాటా ఉంది, దాని దుమ్ము నా మీద వేసుకొని రావాలని చెప్పేసి పోయి వస్తారు. ఆడదాకా పోయి వస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని, వ్యర్థం, టైం వేస్ట్. వ్యర్థమైనటువంటి పనులు చేసేటువంటి వారికి కలిగే దరిద్రత అంతా ఇంత కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట ఉంది 12:11 అదే సామెతల గ్రంథంలో 12:11 చదవండి ఆ మాట. వ్యర్థమైనటువంటి దాన్ని అనుసరించేవాడు ఎలాంటి వాడంట? బుద్ధి లేనివాడు. మా మత్తయి సువార్తలో ఇంకా ఏముంటుందంటే, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటలను గురించి తీర్పు దినాన లెక్కలోనికి, అంటే మాటలు కూడా వ్యర్థమైన మాటలు ఉంటాయి అన్నమాట. ఎందుకు అనవసరంగా మాట్లాడాలి? అనవసరంగా మాట్లాడటం కూడా వ్యర్థమేనంట.
ఏమండి, మనం మాట్లాడే మాటల్లో అనవసరమైన మాటలుంటే దాని వలన మనకి ఏ మేలు కూడా మనస్సు పెట్టకూడదు వ్యర్థమైనటువంటి మాటల మీద. ఇక్కడ అదే అంటాడు, ఆశీర్వాదం పొందాలనుకున్న వాళ్ళు ఈ రోజున ఏం చేయాలండి? వ్యర్థమైన దాని మీద ఏం పెట్టకూడదు? అందరు చెప్పండి, వ్యర్థమైన దాని మీద మనస్సును పెట్టకూడదు. టైం వేస్ట్ అయిపోతుంది. దాని మీద మీ మనస్సును పెట్టినందువల్ల టైము జరిగిపోయినటువంటి సమయం మరలా వెనక్కి రాదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అసూయ పడకూడదు, కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఏదో అనుకోకూడదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వ్యర్థం చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటే దేవుని ఆశీర్వాదం నాకు కలుగుతుంది అని మనం తలంచాలి. వ్యర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టేవాళ్ళు దరిద్రత వస్తుంది, ఆశీర్వాదం పొందరు. మనల్ని చూసి మనుషులు ఏమనాలండి? యెహోవా వలన ఆశీర్వాదం పొందిన వాడనాలి, కానీ దరిద్రుడా దరిద్రురాలా అవసరతల అక్కర్లో లేమిలో ఉన్న వాళ్ళని మనం అనకూడదు. సమృద్ధిగా దీవించబడిన వాళ్ళని మనల్ని గురించి అనాలి. ఎలాగ ఆశీర్వాదం వస్తుందంటే యెహోవా వలనే ఆశీర్వాదం.